హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఆర్మీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే రిక్రూట్మెంట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇవి ఆర్మీకి సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి అదేవిధంగా నంబర్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎల్డీసీ గాను 56 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫైర్మ్యాన్కి సంబంధించి సో 28 వేకెన్సీ అయితే ఉన్నాయి. ట్రేడ్స్మేన్కి సంబంధించి సో 228 అయితే ఉన్నాయి. ఫిట్టర్కి సంబంధించి 27 అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పవర్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. వెహికల్ మెకానిక్ సో 90 వేకెన్సీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా కుక్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టోర్ కీపర్కి సంబంధించి 9. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్ గాను 13 అయితే ఉన్నాయి. సో మెకానిస్ట్కి సంబంధించి 13. అదేవిధంగా ఆర్మెంట్ మెకానిక్కి సంబంధించి 4. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 1. వాషర్మ్యాన్కి సంబంధించి 3. ఎలక్ట్రీషియన్ హైలీ స్కిల్లెడ్ 2కి సంబంధించి 32 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి. అదేవిధంగా ఫార్మసిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 1. వెల్డర్కి సంబంధించి 12. టెలికామ్ మెకానిక్కి సంబంధించి 52. ఇంజనీర్ ఎక్విప్మెంట్కి సంబంధించి 5. అదేవిధంగా బార్బర్కి సంబంధించి 4 వేకెన్సీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా అపోలోస్టర్కి సంబంధించి 1. థిన్ అండ్ కాపరన్స్కి సంబంధించి 22. మల్డర్ స్కిల్కి సంబంధించి 1. వెహికల్ మెకానిక్కి సంబంధించి 15. అదేవిధంగా డ్రగ్స్మెన్ గ్రేడ్ 2కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 6 సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 10th క్లాస్కి సంబంధించి అదేవిధంగా 12థ్కి సంబంధించి సో దాంతోపాటు డిప్లొమా కానివ్వండి, సో అదేవిధంగా టెక్నికల్ ఇంజనీరింగ్ కానివ్వండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఎవరైతే అభ్యర్థులు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ గ్రూప్ సికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ గాను ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ స్క్రీనింగ్ సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదేవిధంగా రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సో అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సో మీకు అయితే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఫస్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఫిజికల్ ఫిట్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మెడికల్లో కూడా ఫిట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీకు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ చేసిన తర్వాత సో మీకు అయితే అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చేసి సో ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి గాను సో మీకు అయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఏజ్ ఏ విధంగా ఉంటుందంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి సో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్ ఆల్ అదర్ పోస్ట్కి సంబంధించి సో 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎక్స్ట్రాగా అనేసి. అదేవిధంగా ఓబీసీకి సంబంధించి సో 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రాగా అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో నంబర్ ఆఫ్ వేకెన్సీకి సంబంధించి 625 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో రిక్రూట్మెంట్ ద్వారా. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే సో నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి సో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే సో 19th నవంబర్ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటు అప్లికేషన్స్ డేట్ అనేసి ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. సో నోటిఫై చేస్తామనేసి అయితే వాళ్ళైతే అంటున్నారు. సో దాంతోపాటు మీకు ఇక్కడ ఎగ్జామ్ డేట్, అదేవిధంగా అడ్మిట్ కార్డ్ ఏ రోజు వస్తుందో, అదేవిధంగా ఫీ ఏ విధంగా ఉంటుందో సో మీరు ఇక్కడైతే సో అఫీషియల్గా వాళ్ళైతే నోటిఫై చేసిన తర్వాత సో నేనైతే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించి సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీకు అప్డేట్ అయితే నేనైతే
వీడియో రూపం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ను కూడా యాక్టివేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి సో మనకి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.